అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను రోజున పొరపాటులో జరిగిన దురదృష్టమైన సంఘటన జరిగింది. ఓ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్ జరగడం వల్ల సుమారు 17 మంది ఇప్పటికి చనిపోవడమే కాకుండా ఇంకా 4 కేసులు సీరియస్గా ఉన్నాయన్నారు. వాటికి కూడా భగవంతుడు వాళ్ళు కూడా ప్రాణాలు లేకుండా చూడాలని కోరుకుంటాం. కానీ సీరియస్కుందాం, ఏం జరుగుతుందో చూద్దాం. దాంతో పాటు అలాగే వైజాగ్లో మెడికల్ హాస్పిటల్ కానీ, లేదు వైజాగ్లో ఉన్న కిమ్స్లో కానీ, అలాగే ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఇప్పుడే చూసాము. సుమారు 18 మంది పేషెంట్లు ఇక్కడ వచ్చి ఉన్న ఇంజురీస్తో వివిధ డిఫరెంట్ వాళ్ళకి ఇంజూరీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా చూడడం జరిగింది. వ్యక్తిగతంగా కోలుకోవాలని మన భగవంతుని కోరుతున్నాము. అన్నింటినీ ప్రభుత్వం కూడా మంచి వైద్యాన్ని ఇప్పించాలి, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది కోరుకునే విధంగా వాళ్ళు మళ్ళీ జీవితంలో ప్రదర్శనలో వచ్చే వరకు వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అన్ని ప్రభుత్వాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా మనం ఉండే విధంగా ఏ అయితే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. దాని బట్టి అలాగే రేపటి రోజున రేపు 11 గంటలకి ప్రైమ్ హాస్పిటల్కి వచ్చి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సంఘటన పట్ల ముందుగా మమ్మల్ని పంపించారు. నేను, మా ముత్యాల నాయుడు గారు, అలాగే మా అమ్మరు, అలాగే ధర్మశ్రీ గారు, మాతో పాటు మా జిల్లా అధ్యక్షులు, మా పెద్దలందరూ రావడం జరిగింది. రేపు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి చూసి మేము వెళ్ళమనేది జరుగుతున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము అందరం కలిసి అందుకే టీమ్గా వచ్చాము. మా ఎంపీ గారు అయితే మాకంటే ముందే వచ్చి మా డాక్టర్ గారు సత్యం గారు ఇక్కడే ఉన్నారు, వచ్చాము. మేము అందరం కలిసి మళ్ళీ రేపు కూడా వచ్చి మరి చూసి ఇదంతా కూడా సెటిల్ అయిన వరకు మా పార్టీ, మా పెద్దందరం కూడా ఎవరైతే ఇబ్బంది పడి ఇంజూర్డ్ అయిన వాళ్ళు ఉన్నారో, మరి శ్రద్ధ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం పట్ల పూర్తి అనుభూతితో పాటు వాళ్ళు మళ్ళీ కోలుకునే విధంగా వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ మన ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారు ఛానల్ బట్టి రాజకీయాలు కొద్దిగా దూరంగా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆయనకి ప్రభుత్వం జరుగుతున్న విషయాలు, సమస్యలు తెలియవు ఆయనకి. కాబట్టి తొందరపాటు పడి ఆ మాట అని ఉంటారు. ఒకసారి గత ప్రభుత్వం ఏం చేస్తామో ఒకసారి చూస్తే తెలుసుకుంటే వాళ్ళ మాట్లాడి ఉండరేయటం అనేది నా అభిప్రాయం. తొందరపడితో మాట్లాడు అన్నీ కూడా సేఫ్టీ ఆడిట్లు అని చేస్తాం. ఇప్పుడున్న సాక్షాత్తు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షతనే కమిటీ చేస్తాం. ఆయనే పర్యవేక్షణ అధికారి కూడా టైం టు టైం చేస్తాం. సంఘటనలు జరుగుతుంటాయి, జరిగినట్టు ఇవన్నీ చూసుకుంటాం. కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. గత 5 నెలలుగా 6 నెలలుగా ఈ మానిటరింగ్, ఎలక్షన్ టైం నుంచి మానిటరింగ్ లేకపోవడం వల్ల జరిగిన పరిణామాలు అనుకుంటాం. కానీ ఒకరి మీద ఎంతేసి ఒకరి మీద బుర్ర చల్లి ఒకరి మీద చేయడం అనేది కాదు. సంఘటన జరిగినప్పుడు సంఘటనలు ఏ విధంగా ప్రివెంట్ చేయడం, ఎలాగే రాకుండా చూడాలి. జరిగిన సంఘటన బట్టి ఏ విధంగా స్పందించాలి, వెంటనే వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, అది ఏ విధంగా చేయాలనేది అది మనకు ముఖ్యం. ముందు నిన్న మధ్యాహ్నం జరిగింది, 17 మంది అక్కడ చనిపోయారు. మేము వచ్చి ఉదయం వెళ్ళి అక్కడ చూసి ఆ చనిపోయిన కుటుంబాలను వచ్చి పరామర్శించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళు వచ్చి కన్నీరు ముందు వాళ్ళు పట్టుకొని వాదాన్ని చేసి మేము డిమాండ్ చేస్తే కానీ 4 గంటల వరకు అక్కడికి ఎవరైనా వెళ్ళిన బట్టి ఆయనకి సమస్య ఏం జరుగుతున్నాయి, డే టు డే యాక్టివిటీస్ కాబట్టి తొందరపడి చెప్పుకుంటారు. కానీ ఆయన తెలుసుకొని మాట్లాడితే అలా మాట్లాడరు. ఆయన సేఫ్టీ ఆడిట్ చేస్తుంది మొదలుపెడితే సేఫ్టీ ఆడిట్ చేసుకుంటుంటూ దాంట్లో అవగాహన పెంచుకుంటూ టైం టు టైం మాట్లాడుకుంటూ ప్రభుత్వాలకు కావాల్సిన మరి వాళ్ళకి కావాల్సిన చేయూతను ఇస్తుంటుంటే ఎందుకు మూతపడతాయి? ఎవరు చెప్పారు మూతపడతాయని? మూతపడతాయంటే మరి గత ప్రభుత్వం మేము ఎందుకు చేసాము? తెలుగో మాట్లాడేస్తారు. బురదలను మీరు మనం అధికారం ఉండి మనం దాన్ని ఫేస్ చేయడం వేరు, చేస్తుంటే ఈ విషయాలు ఉండవు. సరే, ఏదేమైనా అవన్నీ పక్క పెట్టండి. కానీ ఇప్పుడు మా తక్షణ మేము వచ్చిన కర్తవ్యం ఏంటంటే, ఎవరైతే ఇందులో అందులో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఓదార్చడం, వాళ్ళ కార్యక్రమాన్ని మా పరంగా మేము వచ్చి వాళ్ళ స్థైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేసి మంచి వైద్యాన్ని పెంచడం,
ఆ కార్యక్రమం చేయడం మా తాలూకు మేము విమర్శల కోసం ఆలోచన చేస్తాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.